వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో వ్యాలిడేటింగ్ ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఇక్కడ స్లో ఈ వ్యాలిడేటింగ్ ఫైల్స్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు మీ సిస్టంలో ఉండే ఫైల్స్, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్ సంబంధించి డీటెయిల్స్ ని ట్రాక్ చేయాలనుకుంటే అప్పుడు ఈ వ్యాలిడేషన్ ఫైల్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈ ఫంక్షన్స్ ని ఉపయోగించి ఆ ఫైల్ సంబంధించిన డీటెయిల్స్ ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు అవి ప్రాక్టికల్ గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్ ఉందండి. ఓకే, ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే, మీ సిస్టమ్ లో ఒక ఫైల్స్ ఉందా లేదా, ఉంటే కనుక ఎస్ ఫైల్ ఈస్ ఎగ్జిస్ట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది, లేదంటే ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే మీ సిస్టమ్ లో ఫైల్ ఉందా లేదా జస్ట్ ఐడెంటిఫై చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ కోడ్ అంతా నేను వేరే నోట్ ప్యాడ్ లో తీసుకుంటున్నా. రైట్, సో ఒకసారి చూడండి, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ 1, ఓకే, ఫైల్ 1 డాట్ php అని సేవ్ చేస్తున్నా. ఆల్ ఫైల్స్. నా ఇప్పుడు జామ్ సర్వర్ ని యాక్టివ్ చేసుకోండి. సో అపాచీ సర్వర్ ని స్టార్ట్ చేస్తున్నా. వన్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసేసేయండి. రైట్, నౌ ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ URL మెన్షన్ చేయండి. లోకల్ హోస్ట్ మై ప్రోగ్రామ్స్, ఇక్కడ ఫైల్ 1 డాట్. ఓకే, చూడండి ఒకసారి నేను మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎలా సేవ్ చేసుకున్నాను, ఫైల్ 1 డాట్ అనే కదా. ఇక్కడ మీ డిస్ప్లే చూడండి, చూడండి ఇక్కడ. ఓకే, ద ఫైల్ ఎగ్జిస్ట్, ఆ ఫైల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అక్కడ సి డ్రైవ్ లో ST డాట్స్ లో మై ప్రోగ్రామ్స్, ఇందులో చూడండి ఫస్ట్ ఫైల్, ఈ ఫైల్ ఉంది కనుక ఓకే ఫైల్ ఈస్ ఎగ్జిస్ట్ అని చెప్పి ప్రింట్ అయిందండి. ఇక్కడ లేని ఫైల్స్ ఒకటి చూద్దాం. కానీ థర్డ్ ఇద్దాం. ఓకే, మినిమైజ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి థర్డ్ డాట్ php, ఇక్కడ ఈ ఫైలే లేదు. ఓకే, సో ఒకసారి నేను మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. రైట్, చూడండి. రైట్, ఒకసారి రన్ చేయండి. చూడండి, ద ఫైల్ నాట్ ఎగ్జిస్ట్, అసలు ఈ థర్డ్ ఫైలే లేదండి యాక్చువల్లీ. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సెకండ్ ఫంక్షన్ చూద్దామండి. ఓకే, సెకండ్ ఫంక్షన్ ఏంటి, ఈజ్ ఫైల్స్. సో ఇప్పుడు మన డ్రైవ్ లో, లోకల్ డ్రైవ్ లో ఫైల్ ఉంటే కనుక అది ఫైలా లేదా డైరెక్టరీస్ నా జస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఈ ఈజ్ ఫైల్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో దీన్ని కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ లో తీసేసుకుంటున్నా. రైట్, ఫస్ట్ ఫైల్ ఉంటే కనుక ఎస్ ఇట్ ఈస్ ఫైల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఈ ఫైలే లేకపోతే నో ఇట్ ఈస్ నాట్ ఫైల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. రైట్, సో ఒకసారి చూద్దాం. అంటే ఫైల్ నేమ్ ట్రాక్ చేస్తుంది, ఫోల్డర్ నా లేదంటే అది ఫైల్ నా. సో ఒకసారి చూద్దాం, సేవ్ చేయండి ఒకసారి. రైట్, సో ఒకసారి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఓకే, దీన్ని ఒక సింగిల్ కోట్ లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్, ఒకసారి మళ్ళీ సేవ్ చేసి రన్ చేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, ఎస్ ఇట్ ఈస్ ఫైల్. సో ఇది ఫైల్ కనుక చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తున్నది. ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అనేది ఫైల్ కనుక ఎస్ ఇట్ ఈస్ ఫైల్ అని చెప్పి డిస్ప్లే అయిందండి. ఇన్ కేసు ఇక్కడ చూడండి, నేను ఒక ఫోల్డర్ ఉంది కదా, ఒక ఆదిత్య అనే ఫోల్డర్. సో దీన్ని ఒకసారి నేను చూడండి ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆదిత్య అని ఇస్తున్నా. ఇది యాక్చువల్లీ ఏంటండి, ఆదిత్య అనేది ఇది ఫైల్ కాదండి, ఆదిత్య అనేది. ఓకే, ఫైల్ కాదు కనుక నో ఇట్ ఈస్ నాట్ ఫైల్ అని చెప్పి డిస్ప్లే అవ్వాలి. రైట్, ఒకసారి చూడండి. దెన్ నౌ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, నో ఇట్ ఈస్ నాట్ ఫైల్, అంతే కదండి. ఇది చూడండి, ఆదిత్య అనేది ఫైల్ కాదండి, ఫోల్డర్. ఇట్ ఈస్ నాట్ ఫైల్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ కాన్సెప్ట్ ఏంటండి, ఈజ్ డైరెక్టరీ. ఓకే, ఈజ్ డైరెక్టరీ అంటే ఏంటి, ఫోల్డర్స్ ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో ఒకసారి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్, సో ఈజ్ డైరెక్టరీ కాన్సెప్ట్ తీసుకున్నాం, సింగిల్ కోట్ లో తీసేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ డాట్ పిహెచ్పి అనేది ఫోల్డర్ అయితే కనుక ఎస్ ఇట్ ఈస్ డైరెక్టివ్ అని ప్రింట్ అవుతుంది, లేదంటే ఇట్ ఈస్ నాట్ డైరెక్టివ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో సేవ్ చేస్తున్నా. ఓకే, దెన్ నౌ ఓకే రన్ చేయండి. రైట్, చూడండి. నో ఇట్ ఈస్ నాట్ డైరెక్టివ్. ఫస్ట్ డాట్ పిహెచ్పి అనేది డైరెక్టివ్ కాదండి, ఇది ఫైల్ ఇది. సో ఫైల్ కనుక నో ఇట్ ఈస్ నాట్ డైరెక్టివ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, చూడండి ఒకసారి. నా ఇక్కడ ఇది ఫస్ట్, ఇది ఫైల్ అండి, ఇది ఫోల్డర్ కాదు. ఓకే, సో అందుకని ఇక్కడ నో ఇట్ ఈస్ నాట్ డైరెక్టివ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య అని ఇస్తాను చూడండి. ఇక్కడ ఆదిత్యని మెన్షన్ చేస్తే కనుక ఇది డైరెక్టివ్ కనుక ఎస్ ఇట్ ఈస్ డైరెక్టివ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి. నౌ ఆదిత్య చేంజ్ చేస్తున్నా. ఓకే, నౌ ఓకే సేవ్ చేస్తున్నా. రైట్, ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి. రైట్, చూడండి. ఎస్ ఇట్ ఈస్ డైరెక్టివ్. ఫోర్త్ వన్ చూద్దాం, ఫోర్త్ ఫంక్షన్ ఏంటో. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? ఈజ్ రీడబుల్. ఓకే, ఫైల్ ఉంటే కనుక ఆ ఫైల్ రీడబుల్ అయితే కనుక ఎస్ ఇట్ ఈస్ రీడబుల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో కాపీ చేసి మళ్ళీ నోట్ ప్యాడ్ లో తీసుకుంటున్నా. ఇది సింగిల్ కోట్ లో మెన్షన్ చేద్దాం. రైట్, ఒకసారి సేవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో వన్స్ ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో బ్యాక్ వెళ్ళండి, మరి రిఫ్రెష్ చేయండి. సో ఎస్ ఇట్ ఈస్ రీడబుల్. ఓకే, ఫస్ట్ డాట్ పిహెచ్పి ఫైల్ ఏదైతే ఉందో అది రీడబుల్ కనుక ఓకే, సో ఇట్ ఈస్ రీడబుల్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఈజ్ రైటబుల్. రైట్, సో నెక్స్ట్ వన్ ఏంటి చూడండి. ఆ ఫైల్ ఓకే, ఆ ఫైల్ కనుక రైటబుల్ అనుకోండి. ఓకే, ఎస్ ఇట్ ఈస్ రైటబుల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీన్ని కాపీ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాం. చూడండి, ఇట్ ఈస్ రైటబుల్. సో ఈ ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఇది రీడబుల్ రైటబుల్ కనుక ఓకే, ఇట్ ఈస్ రీడబుల్ ఇట్ ఈస్ రైటబుల్ అని చెప్పి ప్రింట్ అయ్యి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ఈజ్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ అయితే కనుక ఎస్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అని చెప్పి ప్రింట్ అవుతుందండి. చూద్దాం ఒకసారి ఇది కూడా. ఫైల్ డాట్ పిహెచ్పి కదా, సేవ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎటువంటి కంటెంట్ డిస్ప్లే అవ్వలేదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫైల్ సైజ్. రైట్, ఫైల్ సైజ్ ని మనం డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ సైజ్ ని మనం ట్రాక్ చేయడానికి ఈ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఈ ఫైల్ ఒకసారి చూడండి, దీని ఏదైతే ఉందో ఓకే, ఈ ఫైల్ 47 అండి. ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళి చూడండి. ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళి చూసి ఒకసారి చూడండి. నౌ ఇక్కడ చూడండి, 47 బైట్స్ అండి. చూసారా? ఫైల్స్ తాలూకు సైజెస్ ని ట్రాక్ చేయడానికి ఈ ఫైల్ సైజ్ ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓకే, ఇక్కడ 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫైల్ ఏ టైం, ఫైల్ ఎం టైం, ఫైల్ సి టైం. ఇక్కడ ఫైల్ ఏ టైం అంటే ఏంటంటే ఫైల్ మీరు ఏ టైంలో యాక్సెస్ చేస్తున్నారో ఆ టైం డిస్ప్లే అవుతుంది. ఏ మీన్స్ యాక్సెస్ టైం. నెక్స్ట్ ఎం టైం, ఎం మీన్స్ మోడిఫికేషన్ టైమ్స్. సో ఆ ఫైల్స్ కనుక మీరు మోడిఫికేషన్ చేసుంటే సో ఏ టైంలో మీరు మోడిఫికేషన్ చేశారో ఆ టైం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సి అంటే క్రియేటివ్. ఓకే, ఆ ఫైల్ ఎప్పుడు మీరు క్రియేట్ చేశారో ఆ క్రియేటివ్ టైం అనేది ప్రింట్ అవుతుంది. ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. సో ఒకసారి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వేరే నోట్ ప్యాడ్ లో తీసుకుంటున్నా. ఫస్ట్ డాట్ పిహెచ్పి ఓకే, యాక్సెస్ టైం ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తాం ఆ టైం. సో సేవ్ చేస్తున్నా. నా బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. చూడండి, టైం ఇక్కడ డిస్ప్లే అయింది. ఇదేంటి? ఇది యాక్సెస్ టైం అండి. ఓకే, ఫస్ట్ డాట్ పిహెచ్పి ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ తాలూకు యాక్సెస్ టైం. ఓకే, నెక్స్ట్ మోడిఫికేషన్ టైం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నేను మోడిఫికేషన్ టైం ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ దేమో యాక్సెస్ టైం అండి, సెకండ్ ఏంటి? మోడిఫికేషన్ టైం అండి. నెక్స్ట్ వన్ క్రియేటివ్ టైం చూద్దాం.
చూడండి ఇక్కడ ఎక్కువ బ్రాకెట్స్ బిఆర్ తీసుకున్నాను అంటే బ్రేక్ అండి, నెక్స్ట్ టైం లో కంటెంట్ డిస్ప్లే అవడానికి ఈ బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో సి అంటే క్రియేటివ్ ట్యాగ్. ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేసాం చూడండి. నా ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ యాక్సెస్ టైం అండి. ఓకే, నెక్స్ట్ ఫైల్ ఇప్పుడు యాక్సెస్ చేసే మా టైం. నెక్స్ట్ సెకండ్ వన్ మోడిఫికేషన్ టైం అండి, ఆ ఫైల్ ఇప్పుడు మోడిఫికేషన్ చేసే మా టైం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫైల్ క్రియేటివ్ టైం అండి. ఓకే, సో ఇవ్వండి. ఓకే, ఫైల్ వ్యాలిడేషన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.